అప్డేట్స్ తో న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి ప్రత్యూష లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రత్యూష, మీ దగ్గర ఉన్న కొత్త అప్డేట్స్ ఏంటి? ప్రదీప్తి, ఓట్ల జాతర ఏ రేంజ్ లో జరుగుతుందో ఉదయం నుంచి మనం స్క్రీన్స్ పై చూస్తూనే ఉన్నాం. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు జరిగిన పోల్ పర్సంటేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. 9 గంటల వరకు అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ లో 9.05% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి పార్లమెంట్ అలాగే అసెంబ్లీ విడివిడిగా రెండు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ముందుగా పార్లమెంట్ విషయానికి వస్తే గనక పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే సో అమలాపురంలో ఇప్పటి వరకు 10.42% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. అలాగే అనకాపల్లిలో 8.03%, అనంతపూర్లో 9.45%, అలాగే బాపట్లలో 11.31%, చిత్తూరులో 10.28%, ఏలూరులో 9.78%, అలాగే కడప విషయానికి వస్తే 12.09%, దీంతో పాటుగా మచిలీపట్నం విషయానికి వస్తే 10.80%, అలాగే నర్సాపురం 9.57%, నర్సరావుపేటలో 8.53% పోలింగ్ ఇప్పటి వరకు నమోదైంది. అలాగే రాజమండ్రిలో 8.68%, రాజంపేటలో 10.36%, తిరుపతిలో 6.21% నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక విజయనగరం విషయానికి వస్తే గనక 6.90% నమోదైంది. విశాఖపట్నంలో 10.80% పోలింగ్ ఈ సమయం వరకు నమోదైంది. సో ఇక అసెంబ్లీ విషయానికి వస్తే గనక ఆచంటలో ఇప్పటి వరకు 11% పోలింగ్ నమోదైంది. అద్దంకిలో 11.20%, అలాగే ఆదోనిలో 7.16%, ఆలూరులో 11%, అలాగే ఆముదాల వలసలో 9.57%, అమలాపురంలో 12.05%, అనకాపల్లిలో 11.60%. ఇలా ఎక్కడ చూసినా కూడా 9 గంటల లోపు దాదాపుగా అన్ని ప్లేసెస్ లో కూడా దాదాపుగా 10% పోలింగ్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో లైక్ విశాఖ లాంటి సిటీస్ లో కూడా కొన్ని చోట్ల హ్యూజ్ గా పోలింగ్ పర్సెంట్ నమోదైంది. దాదాపుగా 20% వరకు పోలింగ్ నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలా మనం చూసుకుంటే భీమవరంలో 9.12% కావచ్చు, బాపట్లలో 11.60% ఇప్పటి వరకు నమోదైంది. అలాగే చంద్రగిరిలో 11.01%, చిలకలూరిపేటలో 10.02%, చింతలపూడిలో 9.80%, చిత్తూరులో 11.56%. ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకి పోటెత్తుతున్నారు. 9 గంటల వరకు అప్డేట్ చేసిన లెక్కలు ఇవి. సో ఇప్పుడు టైం దాదాపుగా 11:30 కావస్తోంది. మరి కాసేపట్లో మళ్ళీ దీన్ని అప్డేట్ చేస్తారు. సో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. దీప్తి, అది 9 గంటల వరకు ఇచ్చిన లెక్కలు. రైట్, 9 o'clock వరకు ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అన్నది ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యూష మనకి డీటెయిల్డ్గా చెప్పింది. కాకపోతే ఇప్పుడు టైం 11:30 అయింది, అంటే 2.5 గంటలు ఇంకా ముందుకు వచ్చేసాము. సో ఎలక్షన్ కమిషన్ మళ్ళీ అప్డేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ నమోదైంది అన్నది 20% అయితే దాటడం అయితే చాలా ఈజీగా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా 10 o'clock మారుతున్నట్టు అనిపించింది. అండ్ ఇప్పుడైతే మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం అయితే గనక ఖచ్చితంగా బారులు తీరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి పర్సెంటేజ్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ మెయిన్ ఇంకొక గంట తర్వాత 2-3 గంటల ప్రాంతంలో ఎండలు గట్టిగా కొడితే కాస్త అప్పుడు కొంచెం సేద తీరుతారు. ఆ టైంలో తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం పీక్ అవర్స్, ఇంకా ఎక్కువ నమోదయ్యే టైం ఇది. వాస్తవానికి పోలింగ్ కేంద్రాల దగ్గర విజువల్స్ చూస్తుంటేనే మనకు అర్థమవుతోంది, ఎండని కూడా లెక్క చేయకుండా వాళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉత్సాహపడుతున్నారు. ఎందుకంటే సమ్మర్లో దట్టు మిట్ట మధ్యాహ్నం వాతావరణం ఎలా ఉంటుందో మనకు తెలుసు. బట్ లక్కీలీ ఫార్చునేట్లీ ఇవాళ 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తక్కువ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇది కొంచెం పాజిటివ్ సైన్గా మనం చూడాలి. కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏమీ పెద్దగా ఆలోచించకుండా పోలింగ్ కేంద్రాల దగ్గరకు వస్తారు. అంతేకాదు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు దానికి తగ్గట్టు చేసున్నాయి. టెంట్లు ఏర్పాటు చేశారు. లాంగ్ క్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారో ఆయా ప్రాంతాల్లో అంతవరకు కూడా టెంట్లు ఏర్పాటు చేసి వచ్చే ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. దృశ్యాల్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్లో బాక్స్లో క్లియర్గా కనిపిస్తోంది. ఆ చలో పందిళ్ల కిందే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని చోట్ల అలాంటి సౌకర్యాలు కొంచెం తక్కువగా ఉన్న చోట్ల అక్కడ ఓటర్ల విజ్ఞప్తి మేరకు అధికారులు వెంటనే వాటిని అడ్రస్ చేస్తున్నారని కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్, అది ఇక 9 గంటల వరకే ఇప్పటిదాకా స్పష్టమైన పోలింగ్ పర్సంటేజ్ చూసాం. బట్ ఇప్పుడు సమయం 11:30 అయిపోయింది. ఖచ్చితంగా పెరుగుతోంది కూడా. ఇంకా ఎంత పెరుగుతుందో చూద్దాం మినిట్ టు మినిట్.